హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు వీడియోలో డబ్బులతో వినాయకుడికి మాల తయారు చేస్తున్నానండి. ఆ మాల ఎందుకు తయారు చేస్తున్నాను, ఎందుకు వేస్తాను, అలాగే లక్ష్మీ గణపతి అని విఘ్నేశ్వరుని ఎందుకు అంటారు, లక్ష్మీదేవికి విఘ్నేశ్వరునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మనం ఈ డబ్బులతో మాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ప్రతిసారి కొత్తవే వేయాలని అంటూ ఉంటారు. కొత్త వేయాలంటే దొరకవు కదండి ప్రతిసారి కూడా. సో అప్పుడప్పుడు మనసు పెట్టి వేయాలని అనుకుంటే వేయాలి అనే సంకల్పం ఉన్నట్లయితే మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా. సో అందుకోసమని నేనైతే పాతవే వాడుతున్నానండి. కొత్తవి ఎక్కడ దొరకలేదు. దట్టు 50 రూపాయల నోట్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాల వేయాలని సంకల్పించుకున్నాను కాబట్టి వేస్తున్నాను. ఇవి పాతవి అయితే కొంచెం స్టిఫ్ గా అవ్వడం కోసం అని అయితే వీటిని ఐరన్ అనేది చేస్తున్నాను. ఐరన్ చేయడం వల్ల కాస్త స్టిఫ్ గా అవుతాయి. సో ముందుగా దీన్ని ఐరన్ చేసేసి మాలను తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఓకేనా? ఐరన్ బాక్స్ తో ఐరన్ చేస్తున్నానండి. ఇదేంటంటే సిల్క్ లో పెట్టుకోవాలండి. మోడ్ వచ్చేసి సిల్క్ మోడ్ పెట్టేసుకొని చేసేసుకోవాలి. ఎక్కువగా మనము పెట్టుకున్నట్లయితే అవి కాగితాలు కాలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం అనేసి మామూలుగా పెట్టుకోవాలండి. ఇలా చూడండి ఎంత స్టిఫ్ గా అయిపోయిందో. ఇప్పుడు మామూలుగా ఇలా ఉంది కదా. భలే స్టిఫ్ గా అయిపోతున్నాయండి. మిగిలిన డబ్బులన్నీ కూడా మనం ఇలాగా లో హీట్ లోనే మనం ఐరన్ చేసుకున్నట్లయితే స్టిఫ్ గా అవుతాయి. ఎట్ ది సేమ్ టైం మాలకు కన్వీనియంట్ గా ఉంటుందన్నమాట. మనం పిన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమని ఇలా లో హీట్ లోనే మనం ఐరన్ చేసి పెట్టుకున్నట్లయితే బెస్ట్ గా ఉంటుంది. ముందుగా మనం మన విగ్రహం ఎంత పొడవు ఉందో, అంటే ఎన్ని డబ్బులు వేస్తున్నామో అంత దారాన్ని అయితే మనం తీసుకోవాలండి. ఎలాగో డబ్బులు అనేది మనకు లైట్ వెయిటే ఉంటుంది కాబట్టి ఒక వరుస తీసుకున్నా సరిపోతుంది, లేదా 2 వరుసలు తీసుకున్నా ఓకే. అలా తీసుకున్న దానికి ఏంటంటే మనం పసుపు అనేది వేసుకోవాలండి, రాసుకోవాలి. మనం వేసుకున్న నోట్లను బట్టి సైజుని అనేది తీసుకోవాలండి దారం. అలాగే విగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే విగ్రహం ఎక్కువ ఉందనుకోండి, మనం వేసే కొన్ని డబ్బులైనా కానీ అది మనకు మెడలో ఇలా పెట్టాలి కాబట్టి కట్టడానికి మనకు వీలుగా ఉండాలనేసి అలాగా పెద్ద సైజ్ చూసుకొని తీసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా తీసుకుంటున్నానండి. సరిగా చూడలేదు విగ్రహాన్ని, చూశాను కానీ ఐడియా ఉంది. బట్ ఏంటంటే ఎంత ఉంది అన్నది డైరెక్ట్ గా చూడలేదు, ఫోటోలలో వీడియోలలో చూశాను. కానీ ఇలా చిక్కుపడే ఛాన్సెస్ కూడా ఉంటుంది, కాస్త జాగ్రత్తగానే తీసుకోవాలి. గంధం పసుపు అనేది రాస్తున్నానండి. ఎందుకంటే పసుపు గంధం అనేది పూజలో ముఖ్యం కదా. డబ్బులకు రాస్తే ఇప్పుడు చెల్లుబాటు అవ్వట్లేదండి. బ్యాంకులలో అబ్జెక్షన్ చేస్తున్నారు, ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాటికి కూడా నేను పసుపు గంధం అనేది ఏం పెట్టట్లేదు. అంతకు ముందు సారి అయితే పసుపు రాసేసి కుంకుమ కూడా పెట్టాను, బట్ ఈ సంవత్సరం రాయట్లేదు. అందుకోసం అనేసి ఇలా ఈ దారానికే రాస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక దీనికి పిన్ చేసుకోవాలి. ఇది పాత పద్ధతేనండి. రకరకాల పద్ధతులు అయితే వచ్చాయి, బట్ ఏంటంటే ఇది పాత పద్ధతి. ఎస్పెషల్లీ మనకు ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకోసమనే నేను ఈ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా. ఇప్పుడు ఇంత పొడవు తీసుకున్నాం కదండి, ఇంత పొడవు తీసుకున్నాము. సో ఇందులో మనకు సెంటర్ తీసుకోవాలి. ఈ సెంటర్ నుంచి మనకు ఎన్ని డబ్బులు అయితే అవుతాయో కొంచెం ఐడియాతోని కాస్త గ్యాప్ వదిలేసేయాలి. ఇంత అంటే వేయడానికి సరిపోతుంది కదా. సో ఇంత ప్లేస్ వదిలేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవి 50 రూపాయల నోట్లండి. ఇది ఇలా తీసుకుంటాం కదా, ఏదో ఒక వైపు మాత్రం తీసుకుంటేనే మనకు లుకింగ్ ఉంటుంది. సో ఇలా తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్టాప్లర్ తీసేసుకొని మనం ఇలా పిన్ చేసుకోవాలి. ఆ పిన్ అనేది దారానికి పట్టకుండా ఉండాలండి. ఎందుకనంటే మనకు మూమెంట్ కోసం అనేసి ఉండేలాగా ఇలా పిన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇలా ఉండిపోతుంది. సేమ్ దాని పక్కనే ఇంకొక నోట్ అలా తీసేసుకొని సేమ్ ఒకేలా ఉండాలండి పొజిషన్ అనేది. పిన్ కూడా వచ్చేలాగా చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ చినిగిపోకూడదు కదా యూజ్ చేసుకోవడం కోసం.
సో అలాగా ఇలాగా ఇలా ఒక్కొక్కటి తీసేసి చేసేసుకోవాలి. పిన్ చేసేసుకుంటే నేను టోటల్గా 21 వేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా 21 వేస్తాను. అంటే ప్రతి సంవత్సరం 10 రూపాయలే కానీ 20 రూపాయలే కానీ 50 రూపాయలే కానీ 21 వేస్తాను అనమాట. ఇదిగోండి ఇలాగే ప్రతి ఒక్క నోటు కూడా ఇలాగే మనం పిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు అందమైన మాల అయితే మనకు రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పిన్ చేసుకోవాలి. చూడండి ఎంత రెడీ అయిపోయిందండి మాల. ఇందులో ఏదైనా నోట్లు బాగాలేకపోయినట్లయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకొచ్చుకోవాలి. సో అందుకోసం అనేసి నేను ఎక్స్ట్రానే తీసుకున్నాను. అన్నీ ఒకటే వైపు పెట్టుకుంటే మనకు చూడడానికి కూడా బాగుంటుందండి. అడ్జస్ట్మెంట్ కూడా ఇలా చేసుకున్నట్లయితే మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ పిన్నులు అనేవి పట్టవు. కొంతమంది ప్లాస్టర్తో కూడా వేస్తారు. ఆ ప్లాస్టర్ అనేది తీస్తూ ఉంటే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమని ఇదిగోండి నోట్ ఇది చిరిగిపోయింది. సో దీన్ని పెట్టట్లేదు. అలా మొత్తానికి అయితే నేను 50 రూపీస్వి 21 అయితే పెట్టి చేశాను. ఇదిగోండి మాల చూసారా, ఇలా వేస్తే కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. దేవుడికి వేయడానికి కూడా మనం ప్యాకింగ్ చేసి కూడా వేస్తున్నారు కొంతమంది. అలా కాకుండా ఇదిగో ఇలా వేస్తున్నాను. బాగుంది కదండి. ఇప్పుడు వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాక వేద్దామండి. భూదేవి హిల్స్ లో ఉన్నటువంటి ఇళ్లలో ఇది ఒక ఇల్లు అండి. మాది రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది. దీని ఎదురుగుండానే ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి సంబరాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. అంతేకాదండి డ్రాయింగ్ కాంపిటీషన్స్, మహా దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మొక్కు చెల్లించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాము. అదేంటో వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనం లక్ష్మీ గణపతి అని ఎందుకు అంటారు, లక్ష్మీదేవికి గణపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంత సమయంలో మాట్లాడుకుంటున్న సందర్భంలో లక్ష్మీదేవి కాస్తంత గర్వంతో ఇలా అందంట, లోకంలో తనకన్నా గొప్పవారు ఎవరూ లేరని, సమస్త లోకాలన్నీ కూడా తననే ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, లోకంలో ఉన్న సంపద అంతా తన రూపమే కనుక సకల లోకాలన్నీ కూడా తననే ఆరాధ్య దేవతగా కొలుస్తారని గర్వంతో శ్రీమన్నారాయణుడితో లక్ష్మీదేవి అంటుంది. లక్ష్మీదేవిలో కలిగినటువంటి ఈ గర్వాన్ని తొలగించాలనే సదుద్దేశంతో శ్రీమన్నారాయణుడు సున్నితంగా లక్ష్మీదేవితో ఇలా అంటాడు, ఎంత సంపద ఉన్నా కానీ, ఆరాధ్య దేవతగా ఎంతమంది నిన్ను కొలిచినా కానీ నువ్వు అసంపూర్ణరాలువే అని అంటాడు. అప్పుడు ఆందోళనతో లక్ష్మీదేవి ఎందుకలా స్వామి అన్నారు అనేసి అడుగుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రతి స్త్రీకి కూడా సంతానం పొందాకే పరిపూర్ణవంతురాలు అవుతుంది. మాతృత్వం అనే మాధుర్యాన్ని పొందినప్పుడు పరిపూర్ణురాలు అవుతుంది అని శ్రీమన్నారాయణుడు అనగా లక్ష్మీదేవి పీకల్ లోతుగా బాధలో మునిగి తేలుతుంది. ఒకరోజు లక్ష్మీదేవి పేరంటానికి పార్వతీదేవి ఉన్నటువంటి కైలాసానికి వెళ్తుంది. అక్కడ పార్వతీదేవి తన సుపుత్రులైనటువంటి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వాములతో కూర్చొని ఆనందంగా ఉండటం చూసేసి అప్పుడు లక్ష్మీదేవికి ఒక ఆలోచన తడుతుంది. వెంటనే లక్ష్మీదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా కూడా వివరించి తనకు ఒక కుమారుణ్ణి దత్తతగా ఇమ్మని కోరుతుంది. కరుణామూర్తి అయినటువంటి పార్వతీదేవి లక్ష్మీదేవి ఆవేదనను అర్థం చేసుకుని సరే అంటుంది. కానీ లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు కదా అని సందేహంలో పడుతుంది. అయినప్పటికీ లక్ష్మీదేవి పార్వతీదేవిని ఒప్పిస్తుంది. అప్పుడు పార్వతీదేవి తన పెద్ద కొడుకైనటువంటి గణేశుణ్ణి దత్తపుత్రుడుగా లక్ష్మీదేవికి ప్రసాదిస్తుంది. తను కూడా ఒక తల్లిగా మారినటువంటి లక్ష్మీదేవి ప్రేమతో, ఆప్యాయతతో, పట్టరాని సంతోషంతో తనకున్న శక్తులను, సమస్త సంపదలను కూడా గణేశునికి ఇచ్చి అక్కున చేర్చుకుంటుంది. అంతేకాదు, ఇక మీదట నన్ను కొలిచే వారు ఎవరైనా కూడా నా పుత్రుడు గణేశుణ్ణి ముందుగా కొలిచాకే నన్ను పూజించాలని, ఇద్దరినే కలిసి పూజించిన వారికి మాత్రమే నా పూర్తి ఆశీస్సులు అందుతాయని చెప్తుంది.
అంతేకాదు నన్ను ఒక్కదాన్నే పూజించినట్లయితే ఎటువంటి ఫలం దక్కదని చెప్తుంది. ఇలా మన గణపయ్య లక్ష్మీదేవికి దత్తపుత్రుడు అయ్యాడు. లక్ష్మీదేవి మాతృమూర్తి అయ్యింది. అంటే లక్ష్మీదేవికి గణపతి సుపుత్రుడు అన్నమాట, కొడుకన్నమాట. ఇలా ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకయ్యాడు మన గణపయ్య. తెలుసుకున్నారు కదండి లక్ష్మీదేవికి గణపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఇక ఇప్పుడు నా పెద్ద కొడుకైన విఘ్నేశుడు కోసం నేను మొక్కినటువంటి మొక్కు గురించి తెలుసుకుందామండి. ఓం గణపతి నమః. ఫ్రెండ్స్, గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక చవితి నవరాత్రులను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మాకు ఒక మొక్కు ఉందండి. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్వామివారికి డబ్బులతో మాల వేస్తున్నాను. అది ఎందుకంటే నేను మొక్కుకున్నాను మా బాబు కోసమని. ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం 10 రూపాయల నుంచి స్టార్ట్, 21 నోట్లు. అంటే స్వామివారికి 21 అనేది ముఖ్యం కాబట్టి 21 రూపాయలు అనంటే 10 రూపాయలు అలా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లయితే ఇలా వేస్తానని మొక్కుకున్నాను. 21 అంటే స్టార్టింగ్ 10 రూపాయలు, తర్వాత 20 రూపాయలు, తర్వాత 50, తర్వాత 100, అలా ఒక 5 సంవత్సరాలు అయితే వేద్దామని మొక్కుకున్నాను. అనుకున్నట్టుగానే స్వామివారి అనుగ్రహంతో వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం కంప్లీట్ గా చేశాడు సక్సెస్ఫుల్ గా. సో అందుకోసమని ఇది 3వ సంవత్సరం. 10 రూపాయలు అయిపోయింది, 20 రూపాయలు అయిపోయింది, ఇది 50 రూపాయలు. ఇది 3వసారి అండి. 21 నోట్లు అలా తీసుకొచ్చేసి వాడితో వేయించాను సక్సెస్ఫుల్ గా. ఇంకా 2 ఇయర్స్ డ్యూ ఉంది. అలాగే స్వామివారి అనుగ్రహంతో సక్సెస్ఫుల్ గా వాడు పాస్ అయ్యాడు. అలాగే ఎంబీబీఎస్ సీట్ లో మొదటి సంవత్సరం కూడా కంప్లీట్ చేశాడు. వాడు మిగతా సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్ గా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ప్లీజ్. ఇలా డబ్బుల మాలను ఒక గణేశుడికే కాదండి, నేను ప్రతి సంవత్సరం కూడా మేము ఉన్నటువంటి శివానగర్లో ఉన్న కనకదుర్గ అమ్మవారికి దేవాలయంలో శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ ప్రతి సంవత్సరం ఇలా డబ్బుల మాల వేస్తూ ఉంటాను. అదేం మొక్కు కాదు, బట్ ఏంటంటే వేస్తూ ఉంటాను. అది అలవాటుగా వచ్చింది. ఇలాంటి మొక్కుల వల్ల దేవాలయానికే కానీ కమిటీకే కానీ ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మరింత ఉత్సాహంతో మన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలని పెంపొందించిన వారం అవుతాము. ధర్మో రక్షతి రక్షితః అనే సనాతన ధర్మంలో వెలుగెత్తి చాటి చెప్పవచ్చని నా అభిప్రాయం. అందుకే ఇలాంటి మొక్కులు చెల్లించుకుంటూ ఉండటం మంచిది, మన శక్తి కొలది. మొదటి సంవత్సరం 10 రూపాయల నోట్లు వేసినప్పుడు అది 11,000 చిల్లర అనుకుంటా, నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ నెంబర్ అయితే. 11,000 చిల్లరకైతే వేలం పాటలో పోయిందండి. అలాగే ఇక్కడ ఈ స్వామివారి మాలతో పాటు ప్రతి సంవత్సరం అక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది పెడుతూ ఉంటారు. ఆ వాటర్ ఫౌంటైన్ కూడా గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారన్నమాట. ఇక 2వ సంవత్సరం 20 రూపాయల నోట్లు వేసినప్పుడు 17,000 చిల్లర అనుకుంటా, బహుశా 17,000 రూపాయలతో మాల వేలంలో గెలుచుకున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా తిరుమల రెడ్డి గారు, నవిత దంపతులు గెలుచుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరు ఎంతకు పోతుంది అన్నది విషయం గురించి అయితే వేచి ఉండాల్సి ఉంటుంది. ఇలా మనం వేయటం మూలాన ఇది సాంప్రదాయమైన పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మన మొక్కులు నెరవేరుతాయి మన నమ్మకంలతో. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలలో మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశము. జై గణేష. నేను చెప్పిన విషయాలు, పద్ధతులు మీకు గనక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.